నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. పిల్లలు, నేను ఈరోజు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. మీరు నిన్నంతా ఎవరికి థ్యాంక్ యూ చెప్పారు? ఎవరికి థ్యాంక్ యూ చెప్పారు? మరి చెప్పండి, ఎవరెవరికి థ్యాంక్ యూ చెప్పారు? అమ్మకు చెప్పారా? నాన్నకు చెప్పారా? చెప్పారా? ఎందుకు చెప్పారో చెప్పండి. థ్యాంక్ యూ ఎందుకు చెప్పారో చెప్పండి. అమ్మాయి ఏం చేసింది? ఎందుకు చెప్పారు? అమ్మ అన్నం తినిపించిందా? అన్నం పెట్టిందా? మరి పెట్టినప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పారా? చెప్పకపోతే ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఓకేనా? అమ్మ అన్నం పెట్టినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. నాన్న మీకు ఈరోజన్నా పండు తీసుకొస్తాడు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొస్తాడు, ఏమన్నా తెస్తాడు కదా. తెచ్చినప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ నాన్న అని చెప్పాలి. చెప్తారు కదా. మళ్ళీ ఎవరన్నా మీకు ఏదన్నా ఇచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. సరేనా? ఓకే. మరి ఈరోజు మనము సంభాషణ అంశంలో, కూరగాయలకు సంబంధించిన సంభాషణ అంశంలో వర్క్ బుక్లో, ఎల్కేజీ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. కూరగాయల అంశం చూద్దాం. మరి ఇక్కడ పైన కొన్ని సూచనలు ఇచ్చారు, చూద్దాం. మరి కొన్ని ఆకుకూరలు తింటే కంటికి మంచిదని, ఎముకల పెరుగుదలకి పటుత్వానికి అవసరమని, రక్తం బాగా పడుతుంది. కొన్ని మొక్కల ఆకులను కూరగాయల వలె వండుకొని తింటాము, వాటిని ఆకుకూరలు అంటాము. పిల్లలు, ఇక్కడ మనము ఆకుకూరల గురించి మాట్లాడుకుంటున్నాము. మరి మీరు ఆకుకూరల కూర తిన్నారా? ఆకుకూరలతో కూర చేసుకొని తిన్నారా ఎప్పుడన్నా? కొన్ని ఆకులను మనము కూరగాయల వల్ల తింటాము కదా, వాటిని మనము ఆకుకూరలు అంటాము. అన్ని ఆకులను మనము తినము, కొన్నిటిని మాత్రమే తింటాము, వాటినే ఆకుకూరలు అంటాము. సరేనా? ఈ ఆకుకూరలు వేటికి వస్తాయి? మొక్కలకు వస్తాయి. అవునా? కొన్ని తీగలాగా పాకుతాయి, కొన్ని మామూలుగా చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటాయి, కొన్నేమో పెద్ద చెట్టులాగా అవుతుంది కొన్నిటికి. ఇప్పుడు చూద్దాము. ఈ ఆకుకూర మీరు చూసారా ఎప్పుడన్నా? గుర్తుపెట్టారా? దీన్ని మనము పాలకూర అంటాం. పాలకూర చిన్న చిన్న మొక్కల్లాగా వస్తుంది, చిన్న చిన్న మొక్కలు. ఇది కూర చేసుకొని తింటాం. ఇది చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, చూస్తున్నారా? దీన్ని మనము మెంతి కూర అంటాం. మెంతి కూర కూడా మనము ఆకుకూరలాగా చేసుకొని తింటాము, లేకపోతే కూరలలో కొంచెం కొంచెం ఆకులు వేసుకొని, మామూలుగా వేరే కూరలలో ఆకులు కూడా వేసుకొని తింటాము. మరి దీన్ని మనము తోటకూర అంటాం. తోటకూర కూడా చిన్న చిన్న మొక్కలకి వస్తుంది. మరి గోంగూర మనం ఏం చేస్తాము? పచ్చడిలాగా కూడా చేసుకొని తింటాము, దీంట్లో పప్పు వేసుకొని కూడా తింటాము, కూరలాగా చేసుకొని తింటాము, ఇన్ని రకాలుగా తింటాము. అయితే ఈ ఆకుకూరలన్నీ కూడా కంటికి, ఎముకలు గట్టిగా అవ్వడానికి, ఎముకలు పెరగడానికి బాగా సహాయపడుతుంది అన్నట్టు. అందుకే మనము ఆకుకూరలు బాగా తినాలి.
ఇక్కడ చూడండి, గుర్తుపెట్టారా? కరివేపాకు. మరి ఇది కూరలలో వేసుకుంటాం కదా, కూరలలో కొంచెం కొంచెం కరివేపాకు వేసుకుంటాం. ఒక్కోసారి కరివేపాకుని పొడిగా కూడా చేసుకొని తింటాము, ఎండపెట్టి పొడిగా చేసుకొని కూడా తింటాము. ఇది కొంచెం పెద్దగా అయిన మొక్కకు, అంటే చెట్టులాగా ఉంటుంది. చెట్టుకి ఈ ఆకులు వస్తాయి, మిగతాయన్నీ చిన్న చిన్న మొక్కలు, తీగ మొక్కలు అన్నట్టు. ఇది పుదీనా. పుదీనా చెప్పండి, పుదీనా. పుదీనా ఆకు తిన్నారా మీరు? కూరలలో వేసుకుంటాం కదా, పుదీనా చట్నీ కూడా చేసుకుంటాము, చట్నీలాగా తింటాము. కూరలలో కొంత ఆకు వేసుకుంటాము. పుదీనా చిన్న చిన్న మొక్కలాగా వస్తుంది, కుండీలలో కూడా పెంచుకుంటాం మనము. ఇది మరి బచ్చలి కూర. బచ్చలి కూర ఇది తీగలాగా పాకుతుంది, తీగలాగా, తీగ మొక్క అన్నట్టు, దానికి ఈ ఆకు వస్తుంది. బచ్చలి కూర ఇది కూడా మనము ఆకుకూరలాగా తింటాము, పప్పులో వేసుకుంటాము, రకరకాలుగా తింటాము. సరేనా? ఇది మరి గుర్తుపెట్టారా? కొత్తిమీర. మంచి వాసన వస్తుంది కదా కొత్తిమీర. మనం దీన్ని చట్నీలాగా చేసుకుంటాము, కూరలలో కూడా. చివరికి కూరలలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటాము కొత్తిమీర. అవునా? వెరీ గుడ్. కొత్తిమీర. ఈ విధంగా పిల్లల చేత మాట్లాడింపచేస్తూ, పిల్లలని ఆకుకూరలను గుర్తింపచేస్తూ, ఎలా తింటాము ఏంటి అనేది మాట్లాడుతూ ఈ అభ్యసన. సో చూసారు కదా, అంటే మనము అభ్యసన పత్రము చేయించేటప్పుడు కూడా పిల్లలతో సంభాషిస్తూ ఉండాలి. ఏం చూస్తున్నారు, ఏం గుర్తుపెట్టారు, ఇట్లాంటి అంశాలన్నీ పిల్లలతోటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఈ విధంగా పిల్లలతోటి మాట్లాడుతూ అంగన్వాడీ టీచరు ఆ వర్క్ బుక్లో షీట్స్ చేయించాలి. సో వర్క్ బుక్లో షీట్స్ చేయించడానికి ముందు ప్రత్యక్షంగా పిల్లలకు ఖచ్చితంగా వాటిని చూపించాలి. చూపించిన తర్వాతనే మనం వర్క్ బుక్లో షీట్స్లోకి వెళ్ళాలి. అర్థమైందా? తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీకు కొంతమందికి పిల్లలకి పుస్తకాలు ఇచ్చి ఉన్నారు, వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే, ముందుగా దానికి సంబంధించిన అంశాలన్నీ పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలి. చూపించిన తర్వాత అనుభవాలు అవన్నీ కలిగించిన తర్వాతనే ఆ వర్క్ బుక్లో షీట్స్ అనేటివి చేయించాలి. అప్పుడే పిల్లలు వాటిని రిలేట్ చేసుకోగలుగుతారు. ఓకే. అయితే ఇక్కడ కూరగాయలకు సంబంధించిన దాంట్లో ఒక బిడ్డ ఎలాగ గుర్తిస్తున్నాడో చూడండి. ఇది మాకు వాట్సాప్ గ్రూప్లో ఒకరు షేర్ చేశారు, ఒకసారి చూడండి. మరి ఏమో దోసకాయలు, ఏమో చిక్కుకాయలు, ఏమో పచ్చిమిర్చి, ఏమో క్యారెట్స్, ఏమో టమాటా, ఇది సొరకాయ, ఇదేమో బీరకాయ. వెరీ గుడ్. పచ్చిమిరపకాయలు ఎలా ఉంటాయి తినడానికి? తినటానికా చేతిగా ఉంటాయి, కారంగా ఉంటాయి. క్యారెట్ ఎలా ఉంటది? క్యారెట్ ఇది తీయగా ఉంటుంది. అది కంటి చూపుకి మంచిది. ఇది కంటి చూపుకి టమాటా ఎలా ఉంటది? టమాటానా రసం ఎక్కువగా ఉంటుంది. అవునా? ఇంకా ఇంకా తీయగుందా పుల్లగుందా? పుల్లగా పుల్లగా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఎలా ఉంటుంది నాన్న? పచ్చిమిరపకాయ అమ్మ కొరకు మాకు ఎలా ఉంటది పచ్చిమిరపకాయ? పచ్చిమిరపకాయ ఎలా పట్టుకుంటే ఇదిగో కారం ఉంటాయి. నాకు 9 చిక్కుడుకాయలు ఇవా? 9 ఇవా చిక్కుడుకాయలు? 1 1 2 3 4
4 5 6 7 8 9 ఏంటి ఎన్ని ఉన్నాయి అక్కడ చిక్కుడుకాయలు? 9. 9 ఉన్నాయి. వెరీ గుడ్. ఇడ్లీ ఏం కావాలి? క్యారెట్లు ఇవ్వండి. క్యారెట్సా? 1 2 3 4 5 ఆలు 7 8 9 వెరీ గుడ్. 9 క్యారెట్స్ ఉన్నాయి. ఇంకేమి ఉన్నాయి? 9 చిక్కుడుకాయలు ఉన్నాయి. చూసారు కదా, బిడ్డ చేత కూరగాయలను ముందు పెట్టించుకొని కూరగాయల గురించి చెప్పడమే కాకుండా, రుచుల గురించి చెప్పడమే కాకుండా, వాటిని లెక్కిస్తూ కూడా పిల్లలకి అంకెలకు సంబంధించిన అంశాలు కూడా చెప్పడము జరుగుతూ ఉంది అక్కడ. సో పిల్లల చేత ఈ విధంగా పేరెంట్స్ చేయించవచ్చు. ఏవైనా వస్తువులు పిల్లల ముందు పెట్టడము, వాళ్ళకి అంకెలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆ వస్తువులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడుతూనే ఉండాలి పిల్లల చేత. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఈరోజు మనకి ఎల్కేజీ వర్క్ బుక్లో కొన్ని పేజెస్ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో కొన్ని పేజెస్ మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు ఈ అంశాలు చెప్తూ ఉన్నారు. చూద్దాం. 3 to 4 years చిల్డ్రన్కి మనకి ఆంగ్ల భాషా పరిచయంలో మొదటి అభ్యాసన ఎం అక్షరాన్ని గురించి చూద్దాం. ఇది పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎం లెటర్. అంటే ఇక్కడ చూడండి, మనకి అంగన్వాడీ టీచరు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని పిల్లల చేత పరీక్షింప చేయాలంటే అబ్జర్వ్ చేయించాలి. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో గుర్తింపు చేయాలి. ఆ పదాలని ఇంగ్లీష్లో చెప్పాలి. ఆ తర్వాత మొదటి అక్షర శబ్దం ఏంటి అని, తర్వాత ఏ లెటర్కి సంబంధించింది అనేటువంటిది పిల్లలకి చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ చూడండి చిల్డ్రన్, వాట్ డూ యూ సీ హియర్? ఇది ఒక పెద్ద చెట్టు ఉంది కదా. ఈ చెట్టు మీద చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చెట్టుకి ఏమేమి వేలాడబడుతున్నాయి కింద? ఫ్రూట్స్. ఇక్కడ ఈ ఫ్రూట్స్ని ఏమంటాం మనము? మ్యాంగోస్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? కోతి కదా, చెట్ల మీద గెంతుతూ ఉంటుంది. ఆ కోతి కనపడుతుంది కదా. ఎస్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, కిందకి చెట్టు కింద ఎవరున్నారు? ఒక మనిషి నడుస్తున్నాడు కదా. మ్యాన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాము? మ్యాన్, మగ మనిషి లేదా పురుషుడు అంటామన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్ని కన్నం ఉంది. కన్నం నుంచి ఎవరు బయటకు వస్తున్నారు? మౌజ్. ఎవరు? మౌజ్. మౌజ్ని ఏమంటాము? ఎలక, చిన్ని ఎలుక లేదా చిట్టెలుక అని కూడా మనము అంటాము. ఓకేనా? ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడు? మ్యాంగో తింటున్నాడు కదా. చూస్తున్నారా? అయితే ఇప్పుడు ఈ చిత్రాల్లో ఉన్నటువంటి మనము పదాలను పలికిద్దాం. పిక్చర్ రీడింగ్ అంటారు, చిత్రపఠనం కదా. సో ఈ పదాలు చూడండి. మ్యాంగో. మ్యాంగోలో మొదటి అక్షర శబ్దం మ. మ. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. మ. మ. సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అంటాం మనం ఇన్ ద వర్డ్ మ్యాంగో. మ. మ. వాట్ ఈస్ దిస్? మంకీ.
కోతి పిల్ల. కోతి అంటాం మనం, కోతిని మంకీ అని ఇంగ్లీష్ అంటాం కదా. మంకీలో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ మా. మా మంకీ. మంకీలో ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ మా. మా. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ మౌస్. మౌస్లో మొదటి అక్షర శబ్దం మా. సెట్ అగైన్ మా. మా. ఓకే, హూ ఈస్ హీ చిల్డ్రన్? అ మ్యాన్. మ్యాన్లో మొదటి అక్షర శబ్దం మా. చెప్పండి, మా. మ్యాన్. మ్యాన్. Sound of first letter in the word man is ma. Ma. ఓకే, ఈ విధముగా అంగన్వాడీ టీచర్ అన్ని పదాలని ఇంగ్లీష్లో పలికిపించి మొదటి అక్షర శబ్దము మా అని, తర్వాత లెటర్ ఎం అని పిల్లల చేత చెప్పించాలి. ఓకే, నెక్స్ట్ పేజ్. ఇక్కడ రెండవ అభ్యాసన మనము చూద్దాం. చూడండి, సే అలౌడ్ సౌండ్స్ ఆఫ్ ద లెటర్ ఎం. క్యాపిటల్ ఎం ఆర్ స్మాల్ ఎం. ఇక్కడ చూడండి, ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? ఏంటిది? చూసారా చిల్డ్రన్? చందమామ కదా, చంద్రుడు, మూన్ అంటాము. ఇక్కడ ఎవరున్నారు? మూన్ మీద ఒక మనిషి. ఓకే, సో ఇప్పుడు మ్యాన్ అంటే మనిషి అనుకున్నాం కదా. చెప్పండి, మూన్. మూన్ ఫస్ట్ లెటర్ సౌండ్ ఈస్ మా. మా. సే ఇట్ అగైన్, మా. మ్యాన్ ఫస్ట్ లెటర్ సౌండ్ ఈస్ మా. మా. ఓకే, దెన్ ఇక్కడ చిన్న ఒక పాటలాగా మనం పాడుకుందాము. మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా అనుంది. సో ఇప్పుడు మనం పాడుకుందాం. చూడండి, మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా. మమ్మ మా. మమ్మ మా. మ్యాన్ అండ్ ద మూన్ మమ్మ మా. ఓకే, దెన్ మూడవ అభ్యాసం చూద్దాం. చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ ఎం. క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం. దిస్ ఇస్ క్యాపిటల్ ఎం and this is small m. Okay, capital M. Say it again children, small m. నాలుగో అభ్యాసన చూద్దాం. చూడండి, పిక్చర్ రిలేటెడ్ టు capital M or small m. Let the children identify the pictures and say it aloud. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎం అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను ఇచ్చారు. ఆ పదాలను గట్టిగా పైకి పలికించమన్నారు. ఓకేనా? వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ మంకీ. మంకీ. చెప్పండి, మంకీ. మంకీలో మొదటి అక్షర శబ్దం మా. మా. సే ఇట్ అగైన్, మా. ఎస్, ఇట్స్ అ మౌస్ కదా, గుర్తుపట్టేశారు. మౌస్. మౌస్. మౌస్లో మొదటి అక్షర శబ్దం మా. మా. ఓకే, మ్యాంగో. మ్యాంగో తెలుసు కదా, మామిడి పండు. మామిడి పండులో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాంగో ఇస్ మా. 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 ఓకే, హియర్ ఏం కనిపిస్తుంది చిల్డ్రన్? ఈ పిక్చర్ అంటే అమ్మ బాబుని ఎత్తుకుంది కదా. సో షీజ్ అ మదర్. మదర్. సే ఇట్ అగైన్, అమ్మని ఇంగ్లీష్లో ఏమంటాము? మదర్. మదర్. మదర్లో మొదటి అక్షర శబ్దము మా. చెప్పండి, మా. ఓకే, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ అ మూన్. 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 సే ఇట్ అగైన్, మూన్. మూన్లో మొదటి అక్షర శబ్దం మా. మా. ఓకే, ఇక్కడ హూ యు సే? అ మ్యాన్. మ్యాన్
పురుషుడు లేదా మగ మనిషి అనుకున్నాం కదా, మ్యాన్ అంటాం. మ్యాన్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మ్యాన్ ఇస్ మా. మా ఫస్ట్ లెటర్ సౌండ్ అంటాం, మొదటి అక్షర శబ్దము మా. ఓకే, పాడుకుందాం పిల్లలు. మీరంతా రెడీగా నిల్చోండి, పాట వస్తుంది, అభినయం చేస్తూ పాట పాడాలి. మరి రెడీ? Carrots, cabbage and beans. 1, 2, 3, 1, 2, 3. Let's chop some carrots. La 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 la. Let's chop some carrots. La 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 la. Let's chop some cabbage. La 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 la. Let's chop some cabbage. La 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 la. Let's chop some beans. La 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 la. Let's chop some beans. La 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 la. Vegetables for you. Vegetables for me. Vegetables for you. Vegetables for me. Vegetables for you and me. Vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. నెక్స్ట్ మనము ఒక క్రియేటివ్ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ ఏదైతే వర్క్ బుక్ ఉందో అందులో ఒక పేజీ చూద్దాము. మనము ఎల్కేజీ బుక్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో మనం కొన్ని పేజెస్ చూస్తూ ఉన్నాం కదా. సో దాంట్లోనే ఒక పేజీ చూద్దాం. మరి ఆయన మనకి ఏమిచ్చాడు? చుక్కలను కలుపుతూ గీతని గీయడం. సూచనలో ఏమిచ్చారో చూడండి. బిడ్డకు బొమ్మను పరిచయం చేయాలి. ఆ తర్వాత బాణం గుర్తును అనుసరించి చుక్కలను కలుపుతూ గీతను గీయమనాలి. తర్వాత చూపుడు వేలును రంగులో ముంచి బొమ్మ లోపల అద్దమనాలి. ఈ కృత్యమును బిడ్డ కుటుంబ సభ్యుల సహాయంతో చేయమని చెప్పాలి. ఈ బొమ్మకి మనము ముందుగా ఏం చెప్పాడు? చుక్కలను కలుపుతూ గీతలు గీయమని చెప్పారు. అర్ధచంద్రాకారం గీతలు మనం నేర్చుకున్నాం కదా, అలానే ఇలా ఇక్కడ బాణం గుర్తు ఇచ్చారు చూడండి. ఇక్కడి నుంచి ఇలా కలుపుకుంటూ ముందుగా ఈ గీతని గీసుకోవాలి. గుండ్రంగా వచ్చింది కదా మనకి. ఇలా మొత్తము ఈ చుక్కలన్నిటిని కలుపుకుంటూ మొత్తం పూర్తి చేయాలి. ఇలా మొత్తం అయిపోయింది కదా. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక స్నేల్ అంటే నత్త కదా. దీనికి మనకి లోపల రంగులో ముంచి చూపుడు వేలిని రంగులో ముంచి బొమ్మ లోపల అద్దమని చెప్పారు. మనము చేతిని ఉపయోగించి ఈ రంగులన్నీ కూడా దీంట్లో మనము వేద్దాం. సరేనా? చూపుడు వేలు తెలుసు కదా మీకు. ఇది ఈ చూపుడు వేలిని ఇందులో ముంచి చక్కగా ఇట్లా మొత్తం అద్దమన్నారు. మనము వేరే రంగులు కూడా వేసుకోవచ్చు. ఒక్క రంగే అవసరం లేదు, అన్ని రంగులు కూడా వేసుకోవచ్చు. కనబడుతుంది కదా. చూపుడు వేలుతోటే అద్దాలి. మరి మీరు ఎల్లో, ఆరెంజ్, రెడ్, తర్వాత చూపుడు వేలుతోటే అద్దాలి మొత్తము. చేస్తున్నారా? ఇలా మొత్తము ఈ నత్త లోపల మొత్తం అంతా ఇలా మొత్తం రంగులు నింపాలి చూపుడు వేలుతో. సరేనా? అందరూ జాగ్రత్తగా చేయాలి. ఓకే, చూసారు కదా. ఈ చుక్కల్ని కలుపుతూ గీయడము, తర్వాత వేలితోటి నత్త పైన
ముద్రణలు వేయడం. సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్లో ఒక పేజీ. సరే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో ఎన్ అక్షరము, కొత్త అక్షరం నేర్చుకుందాం. ఎన్. మనము కొద్ది రోజుల నుంచి ఎం నేర్చుకుంటా ఉన్నాం కదా. ఎం కూడా దిద్దడం కూడా లేదా రాయడం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనము నెక్స్ట్ అక్షరము ఎన్. అది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, తను ఎన్ అక్షర శబ్ద పరిచయము చేస్తారు. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనము ఇప్పుడు ఎన్ అక్షరాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాము. ఇంట్లో మామూలుగా భాషా పరిచయాన్ని మనము 3 విధాలుగా చేస్తున్నాము. మొదటి అక్షర శబ్ద పరిచయము, అక్షర ఆకార పరిచయము, అక్షరాన్ని దిద్దటము లేదా రైటింగ్ ప్రాసెస్ అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ అక్షర శబ్ద పరిచయంలో ఇంట్రడక్షన్ ఆఫ్ సౌండ్, దాంట్లో మనకి 2 విధాలుగా మనము ఈ ఆట నేర్పిస్తాము. ఒకటి చెప్పటము, రెండవది టెలిఫోన్ ఆట. అయితే ఇప్పుడు మనము చెప్పటం గురించి నేర్చుకుందాము. దీంట్లో యాజ్ యూజువల్ మనకి తెలిసిన విధంగానే మొదట అన్నీ కూడాను ఎన్ అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలను మనము తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఒక్కొక్క చిత్రాన్ని పిల్లవానికి చూపిస్తూ ఆ చిత్రం పేరేంటో మనము పిల్లవాని చేత పలికించాలి. ఆ తర్వాత పిల్లవాడు గట్టిగా ఆ చిత్రాన్ని, ఆ పేరు గట్టిగా పలికేటట్టు చూడాలి. ఈ విధంగా ఒక్కొక్క పిల్లవానికి చూపించాలన్నమాట. ఇవి తెలుసు కదా. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ అని చెప్పగానే ఒక్కొక్క మాట ఒక్కొక్కటి పిల్లవాడి చేత ఇలా మనము చెప్పిస్తాము. అలా ఒక్కొక్కళ్ళతో చెప్పించిన తర్వాత కొంతమంది పిల్లలు చెప్పవచ్చు, కొంతమంది పిల్లలు చెప్పలేకపోవచ్చు. తర్వాత ఆ పదాలు ఏంటి అనేటువంటిది ఇంగ్లీష్లో మనము చెప్పాలన్నమాట, తెలియచేయాలి పిల్లలకి. దాంట్లో ఒక్కొక్క పదం పలికించిన తర్వాత మొదటి అక్షర శబ్దం ఏంటి అనేటువంటిది పిల్లవానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. ఆ పదంలోని మొదటి అక్షర శబ్దం ఏంటి, తర్వాత పదములో మొదటి లెటర్ అంటే అక్షరం ఏంటి అనేటువంటిది మనము తెలియచేయాలి పిల్లవానికి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఈ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? నెయిల్ పాలిష్ కదా. ఈ నెయిల్ పాలిష్లో మొదటి అక్షర శబ్దం చెప్పండి మీరు. నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ అంటే గోర్లకు వేసుకునేటువంటి రంగు కదా. అయితే దీంట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి చెప్పండి. నెయిల్. నా 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 నా. సే ఇట్ అగైన్. నా. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది? మనకు కూడా ముక్కు ఉంటుంది కదా. ముక్కు. ముక్కు కదా. ముక్కుని ఇంగ్లీష్లో నోస్ అంటాం. ఏమంటాము? నోస్. నోస్ చెప్పండి. నోస్. నోస్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? నా. నా. Sound of first letter in the word nose is na. Na. First letter sound na. ఓకే. అక్షరము ఎన్ అంటాం. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా చూసారా? ఇది చూసారా? నెట్ అంటాం మనం. ఏమంటాము? నెట్ అంటే ఒక వల. నెట్ అంటే వల. ఇలా మనం ఇంట్లో కూడా ఇది ఒక జాలీ టైప్లో మనకి ఇంట్లో ఉంటుంది. బయట మనకి ఇట్లాంటి నెట్స్తో సముద్రాల్లో చేపలు కూడా పడతారు కదా. దీన్ని వల అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటాము? నెట్. చెప్పండి. నెట్. నెట్. నెట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ మొదటి అక్షర శబ్దం ఏంటి? ఎస్. నా. చెప్పండి. నా. వెరీ గుడ్. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ పక్షులు ఉన్నాయి. ఇక్కడ కింద చిన్న చిన్న పుల్లలతో ఒక గూడులాగా ఉంది కదా. దీన్ని మనము ఇంగ్లీష్లో నెస్ట్ అంటాము. పక్షి గూడు. ఏమంటాము? పక్షి గూడు. నెస్ట్. చెప్పండి. సే ఇట్ అగైన్. నెస్ట్. నెస్ట్.
నెస్ట్. నెస్ట్. నెస్ట్లో మొదటి అక్షర శబ్దము. సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ అంటాం మనము. ఫస్ట్ లెటర్ సౌండ్. ఈ పదంలోని మొదటి అక్షర శబ్దము ఏంటి? నా. నా. సే ఇట్ అగైన్. నా. 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 అక్షరాన్నేమో మనము ఎన్ అంటున్నాము. వెరీ గుడ్. ఇక్కడ చూసారా ఏంటిది కనపడుతుందా? దీన్ని మనము నెయిల్ అంటాము. నెయిల్ అంటే ఈ నెయిల్ ఏమో మనము గోడలకు కొట్టుకునేది. అంటే ఏమంటాము? మేకు లేదా మొల. గోడలకి మనము ఫొటోస్ కానీ ఏమన్నా తగిలించాలంటే కొడతాం కదా, అదనమాట ఇది. దీన్ని ఏమంటాము? నెయిల్ అంటాం. నెయిల్లో మొదటి అక్షర శబ్దము మీరు ఈరోజు నేర్చుకోవాలి. ఈరోజు ఫస్ట్ లెటర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ చెప్పండి. ఫస్ట్ లెటర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ నెయిల్ ఈజ్ నా. 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 ఓకే, గుర్తుపట్టేశారు కదా? అమ్మ పెట్టుకుంటుంది మెడలో. ఏమంటాం దీన్ని? నెక్లెస్ లేదా కంఠభూషణము అంటాం అన్నమాట. కంఠహారము. కంఠహారం అంటే కంఠానికి అంటే నెక్కు పెట్టుకునేది. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో నెక్లెస్ అంటాం. ఏమంటాము? నెక్లెస్. నెక్లెస్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఎస్, నా. నా. సే ఇట్ అగైన్. నా. నా. లెటర్ ఎన్. వెరీ గుడ్. ఈ విధంగా అంగన్వాడీ టీచరు పిల్లలకి మొదటి అక్షర శబ్దము, మొదటి అక్షరం ఏంటనేటువంటిది శబ్ద పరిచయంలో చెప్పడం ద్వారా తెలియచేయాలి. ఈ పదాలతోటి ఏదైతే ఇంతసేపు చెప్పారు చూడండి, ఎన్ అక్షరానికి సంబంధించిన పదాలతోటి నెస్ట్ కావచ్చు, నెయిల్ పాలిష్ కావచ్చు, నెయిల్ కావచ్చు, నెయిల్ కట్టర్ కావచ్చు, నెట్ కావచ్చు, ఇవన్నీ పదాలు ఇప్పుడు చూపించిన కొన్ని పదాలు కానివ్వండి. నెంబర్, నోస్, నోట్బుక్, నట్స్, నెక్లెస్, నైట్, ఇవన్నీ ఎన్ అక్షరంతో వచ్చేటువంటి పదాలు. వీటితోటి ఏం చేయాలి? టెలిఫోన్ ఆట ఆడించాలి. పిల్లల చేత టెలిఫోన్ ఆట ఆడించాలి ఈ రోజున మీరంతా కూడా. అలాగే ఈ రోజున తల్లిదండ్రులు ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే మీరంతా కూడా ఈ పదాలను పలికిస్తూ, ఇంతసేపు చెప్పిన పదాలను పలికిస్తూ పిల్లలకి మళ్ళొకసారి ఎన్ అక్షరము గుర్తు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము ఒక పాట చూద్దాము. పిల్లలు రెడీగా నిల్చోండి. మీరంతా కూడా రండి రండి పిల్లలు పాట పాడుకుందాం. మనమంతా అభినయం కూడా చేద్దాం. సరే, పాడారా? మళ్ళీ ఒకసారి పాడుకుందాం. పసుపు నీలం
నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. అయితే టా అక్షరానికి సంబంధించిన పాట విందాము ఒకసారి. నవచ్చే టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది సపోట తోట పండింది వనవచ్చే టప్ 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 వనవచ్చే టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది సపోట తోట పండింది వనవచ్చే టప్ 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 టప్. నేర్చుకున్నారా పిల్లలు మీరంతా వాన వచ్చే పాట? అయితే ఇక్కడ ఒక బిడ్డ ఈ యాక్టివిటీ చూడండి, ఈ వర్క్ బుక్లో ఉన్న పేజీ చేస్తూ మాట్లాడుతూ పాట కూడా పాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి ఇది. వాన వచ్చే టప్ 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 తోట దసే టప్ 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 తాత దసే టప్ 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 టమాటా తోట పండింది సపోట తోట పండింది వాన వచ్చి టప్ 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 తోట తడిసి టప్ టప్ టప్. ఏ అక్షరం పాట? వాన వచ్చి టప్ టప్ టప్. నువ్వే అక్షరం పాట పాడింది? చూపి. ఏం అక్షరం అది? ఠ. వెరీ గుడ్. సో పిల్లలు చూసారా ఎంత చక్కగా మనము వర్క్ బుక్ ఇచ్చాము అని అంటే వాళ్ళు ఎంత చక్కగా చేయగలుగుతున్నారు. అయితే దీనికి సంబంధించినది ఒక వర్క్ బుక్లో ఒక షీట్ కూడా చూద్దాం మనము. ఓకే చూద్దాం. తెలుగు భాష పరిచయము అభ్యసన దీపిక. ఇప్పుడు టా అక్షరానికి సంబంధించిన అభ్యసన పత్రం చేద్దాం. చిత్రపఠనం. ముందుగా సూచనలు చూద్దాము. చిత్రాలను గుర్తింపచేసి మాట్లాడించండి. టా శబ్దానికి సంబంధించిన పదాలను పలికించండి. టా శబ్దంతో మొదలయ్యే వాటికి టిక్ పెట్టించండి. మిగతా వాటికి క్రాస్ పెట్టించండి. పిల్లలు ఇక్కడ ఈ చిత్రపటాలు చూస్తూ మీరు టా అక్షరానికి సంబంధించిన పదాలను గుర్తించాలి. చూస్తున్నారా ఏమేమి కనిపిస్తున్నాయి ఈ చిత్రపటంలో? ఏమిటిది? ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇదంతా ఏంటి పిల్లలు? సినిమా థియేటర్ లాగా కనిపిస్తుంది కదా. అందరు క్యూలో నిల్చున్నారు. దేనికోసం నిల్చున్నారు? సినిమా థియేటర్లోకి వెళ్ళాలి కదా, టికెట్ల కోసం నిల్చున్నారు. మరి ఇంకా ఏం కనిపిస్తుంది మీకు? ఇంకా చూడండి. ఇక్కడ పిల్లలంతా ఏం చేస్తున్నారు? టపాకాయలు కాలుస్తున్నారు కదా. టపాకాయలు కాలుస్తున్నారు, కాకరవత్తులు కాలుస్తున్నారు. టపాకాయలు అంటే మొదటి శబ్దం ఏంటి పిల్లలు? దేంతో మొదలైంది? టా. దీనికి మరి టిక్ పెడదామా? టాతో మొదలవుతుంది కదా, టిక్ పెడదాము. ఇంకా ఏం కనిపిస్తుంది? ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? కారు కనిపిస్తుంది. కారు ఏ శబ్దంతో మొదలవుతుంది? టాతో కాదు కదా. టాతో అవుతుందా? కాదు. కాబట్టి దీనికి క్రాస్ పెడదాము. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈయనే? టముకు వాయిస్తున్నాడు కదా, టముకు.
మరి దీనికి ఏం చేద్దాము? టిక్ పెడదాము. టాతో మొదలవుతుంది కదా. ఇక్కడ ఏంటి పిల్లలు? బాబు ఏమో పండ్లు తెంపుకుంటున్నాడు. ఏంటివి? టమాటా పండ్లు కదా. టమాటా కాయలు, టమాటా పండ్లు ఉన్నాయి ఇక్కడ. మరి టాతో మొదలైంది కదా, దీన్ని టిక్ పెడదామా? ఎస్, టిక్ పెడదాం. ఇంకా ఇక్కడేంటి? సపోటా పండ్లు. సపోటా పండ్లు. మరి సపోటా దేంతో మొదలవుతుంది? సా కదా. కాబట్టి దీనికి ఇంటూ పెడదాము. ఈ విధంగా పిల్లల చేత చిత్రపఠనం చేయిస్తూ చిత్రాలలో టా అక్షరానికి సంబంధించిన పదాలకి టిక్ మార్కు పెట్టించాలి. ఓకే, ఇది తెలుగు భాషా పరిచయంలోని యాక్టివిటీ. సరే, తర్వాత మనము టా అక్షరము ట్రేసింగ్ అనేది నేర్చుకోవడం జరిగింది. ట్రేసింగ్ అంటే దిద్దడము. సో టా అక్షరాన్ని ఎలా దిద్దాలి అనేసి నిన్న మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన యాక్టివిటీ బిడ్డ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాము. శాండ్ పేపర్కి సంబంధించిన యాక్టివిటీ అంటే ఇసుక కాగితం తయారు చేసుకొని వాళ్ళ పేరెంట్స్ బిడ్డకి ఒక ఇసుక కాగితం తయారు చేసి ఇచ్చారు. బిడ్డ చేస్తూ ఉంది. చూద్దాం. సో ఎలా చేస్తున్నారు చూశారు కదా. మీరు కూడా మీ పిల్లలకు చేయించండి. సో శాండ్ పేపర్ ఎలా తయారు చేసుకోవచ్చో కూడా మేము చెప్పడం జరిగింది. లేదా అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు కొన్ని శాండ్ పేపర్స్ తయారు చేసుకొని తల్లిదండ్రులకు ఇచ్చి ఒక రోజంతా పిల్లల చేత అది ప్రాక్టీస్ చేయించమని చెప్పండి. టా అక్షరము శాండ్ పేపర్ మీద దిద్దడము. అలాగే చింతగింజలు పెట్టడం చేయొచ్చు. అలాగే నేల మీద బిడ్డకు ఒక అక్షరం రాసి నేల మీద వేలితోటి ట్రేస్ చేయమని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అక్షరాలు నేర్చుకోవడానికి విధానాలు. నెక్స్ట్ మనము ఈ రోజున మీకు ఒక వంటకం చూపించాలి అనుకుంటున్నాం. పిల్లల కోసము పోషకాహార అంటే మనము వంటకాలు చేసుకుంటూ ఉంటాం. రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం. పిల్లలకి ఏవో ఒకటి వండి ఇస్తూ ఉంటాం. అయితే చేసి ఇచ్చే వంటకంలో ఎక్కువ పోషకాలు ఉండేటువంటి వంటకము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలకు ఇచ్చే ఆహారము కొంచెం ఇచ్చినా కూడా అది ఎక్కువ పోషకాలతోటి లేదా రకరకాల పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇచ్చాము అని అంటే పిల్లలకి ఆ పోషకాలన్నీ శరీరానికి అంది చక్కగా పెరగడానికి అవకాశము కలుగుతుంది. సో మనము తయారు చేసి ఇచ్చేటువంటి వంటకంలో పోషకాలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఈ వంటకం మీకు తెలిసిందే, కానీ కొంతమంది తల్లిదండ్రులు చేస్తారు, కొంతమంది తల్లిదండ్రులు చేయరు. చెయ్యని వాళ్ళ కోసము ఈ వంటకము, అంటే వాళ్ళు ఇది చూసి నేర్చుకోవడం కోసము. అలాగే చేసేవాళ్ళు కూడా తరచుగా చేసి బిడ్డకి ఇచ్చారు అని అంటే బిడ్డ అది తీసుకోవడం ద్వారా చక్కగా ఎదగగలుగుతాడు. సో ఇది ముఖ్యంగా ఈ వంటకం అనేది 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే ఆహారంలో ఒకటి. అయితే ఇది అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీకు ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం, కౌన్సిలింగ్ పుస్తకం ఏదైతే ఇచ్చామో అందులో మీకు రకరకాల వంటకాలు ఇవ్వడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండేటువంటి పిల్లల వంటకాలు అనేసి అందులో ఇచ్చాము. అందులో ఇచ్చిన ఒక వంటకము ఇప్పుడు మీకు చూపిస్తున్నాం మేము. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే పిల్లల వంటకాల్లో ఒకటి ధాన్యం పప్పులతో మిక్స్. దీనికి కావలసిన ఆహార పదార్థాలు: 1 కప్పు గోధుమలు,
సగం కప్పు పుట్నాల పప్పు, సగం కప్పు పల్లీలు, సగం కప్పు చక్కెర కానీ బెల్లం కూడా తీసుకోవచ్చు. తర్వాత గోధుమలను బాగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పుట్నాల పప్పును కూడా వేయించుకోవాలి. పల్లీలను కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ కూడా మళ్ళీ మనము పొడి చేసుకోవడానికి రెడీగా పెట్టుకొని చక్కెరతో పాటు తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ చేసి చక్కెర బెల్లం కూడా వేసేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గాలి పోని మంచి పాత్రలో వేసి చక్కగా నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పిల్లలకు ఇవ్వడానికని నీటితో కలిపి మరిగించి పాయసంలాగా చేసి జావలాగా పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది 7 నెలల నుంచి 1 సంవత్సరాల లోపు పిల్లలకైతే జావలాగా ఇవ్వడానికి బాగుంటుంది. పిల్లలకు శక్తి కూడా ఇస్తుంది. అదే సంవత్సరం రాష్ట్ర వారికైతే ఏ పొడి పిల్లలకి కూడా చేసి ఈ మిశ్రమాన్ని చక్కగా నెయ్యితో కలిపి మంచిగా ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలు పిల్లలు మధ్యలో తినడానికి బాగుంటాయి. ఇవి పిల్లలకు శక్తిని కూడా ఇస్తాయి. సో ఇంటింటికి అంగన్వాడీ పుస్తకంలో ఏదైతే మనం వంటకాలు ఇస్తున్నామో ఆ వంటకాలలో ఒకటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఆ వంటకాలలో ఒకటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ మన దగ్గర లభ్యమయ్యేటువంటి ఇంట్లో ఉండేటువంటి గోధుమలు కానివ్వండి, పుట్నాలు కానివ్వండి, లేదా చక్కెర కానివ్వండి, పల్లీలు కానివ్వండి, ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. ఆ కొలతల ప్రకారంగా 1 కప్ ఏమో గోధుమలు అన్నాము, సగం కప్పు పుట్నాలు అన్నాము, సగం కప్పు పల్లీలు అన్నాము, షుగర్ అన్నాము. షుగర్ టేస్ట్ చూసుకుంటూ పిల్లలకు సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ వంటకము చేసుకోవచ్చు. ఇవన్నీ వేయించి ఏం చేశారు, మిక్సీ పట్టారు. మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. అలాగా విడిగా అలాగా గాలికి పెట్టకూడదు. ఒక డబ్బాలో గట్టిగా మూత పెట్టి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడల్లా నెయ్యి కలిపి మీరు ఉండలు చేసుకొని పిల్లలకి లడ్డుల్లాగా ఇవ్వచ్చు. రోజు ఒక లడ్డు ఇచ్చినా పర్లేదు. పిల్లలు అవి తీసుకోవడం ద్వారా వాళ్ళకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఈ వయసులో ఎదిగే పిల్లలకి మనము అన్నీ సరిపోను పోషకాలు అందించినట్లయితే వాళ్ళు చక్కగా ఎదగగలుగుతారు, మంచి బరువుతో ఉంటారు, మంచి పొడవుతో ఎదుగుతారు. సో అందుకోసమే మనం ఈ పోషకాలతో కూడుకున్నటువంటి వంటకాలు తయారు చేసుకోమని చెప్తుంది ఇందుకోసమే. అయితే చిన్నపిల్లలైతే మనము జావలాగా చేసి తినిపించాలి. అంటే 6 నెలలు దాటిన పిల్లలకి మనము జావలాగా చేసి తినిపించాలి. పిల్లలు 1 సంవత్సరం వరకు జావలాగా చేసి తినిపించవచ్చు. 1 సంవత్సరం తర్వాత మనము పిల్లలకి లడ్డు రూపంలో బిడ్డకి పెట్టారు అని అంటే ప్రతిరోజు కొన్ని రోజుల పాటు మనము ఇప్పుడు తయారు చేసుకున్నది కొన్ని రోజుల పాటు పెట్టవచ్చు. అలాగే మనకిచ్చే అంగన్వాడీ సెంటర్ ద్వారా అందించేటువంటి బాలామృతం కూడా అలాంటి ఆహారమే. సో ఏదైతే మీకు పిల్లల కోసం ఇస్తున్నామో బాలామృతము, ఆ బాలామృతము 3 సంవత్సరాల లోపు పిల్లల వరకే మనం ఇస్తున్నాము. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి మనము ఇవ్వడం లేదు. కాబట్టి మీరంతా కూడా తల్లిదండ్రులు ఈ విధంగా పౌడర్లు తయారు చేసుకొని పిల్లలకి లడ్డూలాగా చేసి ఇవ్వచ్చు. ఓకేనా? సో మీరు ఇది అందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మళ్ళీ మీకు చూపిస్తాము. మీరందరూ కూడా ఇది చేయాలి. సో నెక్స్ట్ ఒక పాటతో ఈ కార్యక్రమం ముగిస్తాం ఈరోజు.
భలే అంకెలు అంకెలండి అంకెలు భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు. మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు. ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది. పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే భలే అంకెలు. ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. చివరిగా ఈరోజు ముగించే ముందు చూశారు కదా, ఈ అంకెలన్నీ కూడా పిల్లలు మీరందరూ రాయడం నేర్చుకున్నారా, దిద్దడం నేర్చుకున్నారా, లెక్కించడం కూడా నేర్చుకోవాలి. రాయడము ఒకటే కాదు, లెక్కించడం అనేది రావాలి. ముఖ్యంగా 1 అంటే ఎన్ని, 2 అంటే ఎన్ని. సో మీరు ప్రతిరోజు 1 నుండి 9 అంకెల వరకు లెక్కించడం అనేది పిల్లలకు నేర్పిస్తానే ఉండండి. రకరకాల వస్తువులు ఇవ్వండి. ఇంతమందికి బిడ్డ చేశాడు కదా, ఎలాగైతే కూరగాయలు లెక్కిస్తున్నాడు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పిల్లల చేత లెక్కించడం అనేది నేర్పిస్తానే ఉండండి. సో వాళ్ళకి ఇది బాగా నేర్చుకోవాలి, లెక్కించడము 9 వరకు, 1 నుండి 9 వరకు. ఓకే, ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.